ముఖ్యమంత్రి జగన్ 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి, మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బతుకి రిపోర్ట్ ఇస్తే దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది ప్రతి ఊర్లో వైసీపీ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఈ రాష్ట్రం నుంచి 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి మిస్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు. ఈ రోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019 నుంచి 24 మధ్య 5 సంవత్సరాలలో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురైనారని, కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారు. అంటే గతంలో మరి 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ కలర్స్ వేశారు పంచాయతీలు, అదొక కలర్స్ పిచ్చ పట్టుకునింది. 1,400 కోట్లు కలర్ లేదని ఖర్చు పెడుతున్నారు. 1,300 కోట్లు పెట్టి 3 రంగులు ప్రభుత్వ సచివాలయానికి వేశారు. వాళ్ళ సుమారు 1,400 కోట్ల రూపాయలు ప్రజాధనంతో ఈ పార్టీ రంగులు వేశారు. మీ బాబు సొత్తా ఇది, ప్రభుత్వ బిల్డింగ్లు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక పార్టీ రంగుల్ని కేంద్ర ప్రభుత్వ నిధులైన 14th ఫైనాన్స్ డబ్బును వాడుకుంటూ రంగులు వేయించారు. ప్రభుత్వ కార్యాలయాలకు మీ యొక్క పార్టీ రంగులేసుకోవడానికి 2,600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. దగ్గర రాష్ట్రంలో 9,838 కేంద్రాలు రంగులు కొట్టుకున్నాడు రంగుల పిచ్చోడు. పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. మొత్తం పాలకులు తీసుకొచ్చిన అప్పు దగ్గర 7 లక్షల కోట్లకు చేరింది. 5 సంవత్సరాల పాలనలో అప్పుల్ని చూస్తే యాజ్ ఆన్ March 31, 2022 4,08,000 కోట్ల రూపాయలకు చేరింది. ఈ రోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 10,77,006 కోట్ల రూపాయలు. ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు 2022 మార్చి నాటికే ఏపీ అప్పు 10 లక్షల కోట్లున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. నవ్యాంధ్రపై 10,51,000 కోట్ల రుణభారం మోపారు. 2019-24 మధ్య కాలంలో ఇప్పటి వరకు అన్ని రకాల అప్పులు కలిపి 14.49 లక్షల కోట్ల మేర ఉన్నట్టు సీఎం వివరించారు. అప్పు 19 మార్చికి 3,75,000 కోట్లు, 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. 1 లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. 9,74,000 కోట్ల రూపాయలకు అప్పులన్నీ ఇప్పుడు తేలే.
అప్పులన్నీ కూడా విత్ ఇన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు. వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం 2023-20 నాటికి సవరించినటువంటి అంచనాలు 4,91,91,734.11 కోట్ల అధ్యక్ష. దీంట్లో ఒక్కసారి గమనిస్తే పబ్లిక్ డెట్ వీళ్ళు చూపించిన దాని ప్రకారమే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 6,46,000 కోట్ల రూపాయలు. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు. మరి వీళ్ళు ప్రచారం చేసినట్టుగా 14 లక్షల కోట్లు ఏమైంది, 12.5 లక్షల కోట్లు ఏమైంది, 10 లక్షల కోట్లు ఏమైంది? మీరు చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే గవర్నమెంట్ డెట్ 6,46,000 కోట్లను మాత్రమే చూపిస్తుంది. మరి ఇవన్నీ ఇంతకు ముందు చేసిన ప్రచారాలు దుష్ప్రచారాలే కదా. మరి ఆ మాదిరిగా చేయడం ధర్మమేనా? ఈ రోజున ప్రభుత్వం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూల్ టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సమస్యను సృష్టించి కక్షతో చేయగలుగుతున్నా అంటే ఏమని చెప్పాలని అడుగుతాను. ఈ వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే ఉత్తర పరిశ్రమను ఆపేస్తే వాళ్ళందరూ భయపడిపోతారు, మన కాళ్ళ దగ్గరికి వస్తారు. నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట, వచ్చి అన్న జగన్ అన్న మీరు కొంచెం వదిలితే నా సినిమాకి డబ్బులు కావాలంట. కట్ చేస్తే పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే ఆ నిర్ణయం మీద కూడా రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. పాలసీలో మంచి పాలసీ తీసుకొని రావాలని, ద్వారా సినిమాలకు న్యాయం జరగాలి, చిన్న సినిమాలకు న్యాయం జరగాలి అని చెప్పి ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా కూడా ఒకే రేట్ ఉండాలి. వై షుడ్ సంబడి బి ఛార్జింగ్ మోర్, వై షుడ్ సంబడి బి ఛార్జింగ్ లెస్ అనే పాయింట్ ను కూడా అడ్రస్ చేస్తాం. కమ్ అప్ విత్ సర్టన్ రేట్స్ which will actually justify. అడిగినవి అడిగినట్లుగా అన్ని ఆయన సానుకూలంగా స్పందించినందుకు మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో మాత్రం మాకు అందరికీ చాలా అతికరంగా ఉంది. పబ్లిక్ ఎఫర్ట్ చేసేటటువంటి రేట్లు అయితే మాకు ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో గవర్నమెంట్ చిత్తశుద్ధితోనే కొన్ని పెద్ద సినిమాలకు వెసులుబాటు కల్పించారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ ఆలోచించవలసింది ఏంటంటే ఇంత రేట్లు పెడితే థియేటర్ ఆడియన్ అనేవాడు రాకపోతే ఫ్యూచర్ దెబ్బతింటుంది ఓవరాల్ గా అనేది. ఈ విధంగా ఈ రేట్లు మాత్రం పెంచకండి, ఎందుకంటే చిన్న సినిమా చచ్చిపోతుంది, ప్రేక్షకులు దూరం అయిపోతారు. రేట్లు పెంచి సినిమాను చంపుకోవడం తప్ప ఏం లేదు. రేట్లు పెంచకండి దయచేసి, మామూలు రేట్లు పెట్టండి, రిపీట్ ఆడియన్స్ వస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కొక్క టికెట్ 100 రూపాయలు ఉండేది లేదా 150 రూపాయలు ఉండేది, వీళ్ళు 550 రూపాయలు అయితే చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి తప్పైనటువంటి విషయమే అనమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఇష్టానుసారం రేట్లు పెంచుకుంటూ సామాన్య ప్రజలపై భారం వేస్తున్నారనే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంటే అభిమానుల పేరుతో అప్పట్లో జగన్ ప్రభుత్వాన్ని బండబూతులు తిడుతూ మాపై మీ పెత్తనం ఏంటంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు సినిమా రేట్లు చూసి అప్పట్లో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని. నిన్ననే మనం చూసాం డ్రైడ్ ఈస్ట్ రూపంలో సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ ని దిగుమతి చేసుకున్నారు. 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి బ్రెజిల్ నుంచి, కన్సైన్మెంట్ వచ్చింది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. విశాఖపట్నంలో డ్రగ్స్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి. మీరు చూస్తే 25,000 టన్నుల హెరాయిన్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్టులో దొరికింది. డ్రగ్స్ కంటైనర్ పట్టుబడడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నం షిప్ యార్డ్ లో కొకైన్ షిప్మెంట్ ను స్వాధీనం చేసుకోవడం వైసీపీ పాలనలో డ్రగ్స్ మాఫియా ఎంతగా రెచ్చిపోయిందో చెప్పడానికి ఇవే ఉదాహరణలన్నారు.
సంచలనం సృష్టించిన విశాఖ పోర్ట్ డ్రగ్స్ కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. విదేశాల నుంచి దిగుమతి అయిన కంటైనర్లో దొరికింది డ్రై ఈస్ట్ గా నిర్ధారించింది. నిషేధిత ఉత్ప్రేరకాలకు సంబంధించిన ఆధారాలు లేవని కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ను దాఖలు చేసింది. విశాఖలో ఎన్నికలకు ముందు పట్టుబడినటువంటి రొయ్యల మేత, ఆ రొయ్యల మేతలో డ్రగ్స్ ఉన్నాయి. దాదాపు 1.25 లక్షల కోట్లు విలువైనటువంటి డ్రగ్స్ దొరికినాయి అన్నటువంటి కాన్సెప్ట్ తో దాన్ని టెస్టులకు పంపిస్తున్నాం. ప్రాథమిక టెస్ట్ లో అది డ్రగ్స్ అని చెప్పి తేలిందంటూ మీడియా హైలైట్ చేసింది. ఇప్పుడు తాజాగా సిబిఐ ఫైనల్ టెస్టులు చేపించి అది డ్రగ్స్ కాదని తేల్చింది. తేలింది ఏంటంటే అది డ్రై ఈస్ట్ అని తేలింది, డ్రగ్స్ లేవని తేలింది అందులో. సో తర్వాత వాళ్ళు కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేశారు. సిబిఐ కోర్టు విశాఖపట్నంలో కోర్టు ఆదేశించింది దాన్ని కేసు క్లోజ్ చేయమని. ఆ తర్వాత సిబిఐ వాళ్ళు మాకు కంటైనర్ రిలీజ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. మేము రిలీజ్ చేసాం.